వెల్కమ్ టు రాజనీతి. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయండి. ఈ సమావేశాలు చాలా వేడిగా జరుగుతున్నాయి. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రమైన వాగ్యుద్ధాలు జరుగుతున్నాయి. ఈరోజైతే సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట్లాగే బీఆర్ఎస్ నేత హరీష్ రావు మధ్య తీవ్రమైన వాగ్యుద్ధం జరిగింది. ఇద్దరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కమిషన్ల పర్వానికి తెరలేపాడు. ఆయన ఎవరెవరి దగ్గర కమిషన్లు తీసుకున్నాడో ఆ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి, ఆ వివరాలన్నీ వెల్లడిస్తా అని హరీష్ రావు అన్నారు. హరీష్ రావు వ్యాఖ్యల మీద కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. హరీష్ రావు మామచాట అల్లుడు 10,000 కోట్లు దోచుకున్న దొంగ అని కోమటిరెడ్డి రెచ్చిపోయాడు. దీంతో హరీష్ రావు గారు కూడా ఆయన తీవ్రంగా రిప్లై ఇచ్చాడు. తీవ్రంగా అంటే కొంతమంది సభ్యులు తాగి సభకు వస్తున్నారు, సోయి లేకుండా సభలో మాట్లాడుతున్నారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా సభ్యులందరికీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలి అసెంబ్లీ గేట్ దగ్గర అని ఆయన స్పీకర్ను కోరాడు. మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము. ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. దీని మీద కాంగ్రెస్ సభ్యులంతా కూడా తీవ్రంగా ధ్వజమెత్తారు. సభ్య సమాజం సిగ్గుపడేలాగా హరీష్ రావు మాట్లాడుతున్నాడు, సభకు క్షమాపణ చెప్పాలని కోరాడు. ఒక సభ్యుడైతే హరీష్ రావు మామే పెద్ద తాగుబోతూ తాగి సోయి లేకుండా పడి ఫామ్ హౌస్లో పడుకుని అసెంబ్లీకి రావట్లేదని కూడా మాట్లాడాడు. మీ మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్లో తాగి పడ్డ సంగతి తెలంగాణ ప్రజలు తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డారు, తాగి ఎవరు ఫామ్ హౌస్ ఉంటారు. మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇలా తాగి ఫామ్ హౌస్ పట్టుకుంటే మీరా మా మంత్రి గురించి మాట్లాడాలి, మీరా మా ప్రభుత్వం గురించి మాట్లాడాలి. దాంతో తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమైనాయి. స్పీకర్ గారు స్పందించి ఇద్దరు రెండు పక్షాల నుంచి వచ్చిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలన్నింటినీ కూడా రికార్డుల నుంచి తొలగించారు. హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు కానీ, మరి గౌరవ సభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడిన మాటలు కానీ రెండొట్టుని రికార్డుల నుంచి తొలగించడం అయింది. చూస్తే ఎట్లా ఉందంటే, గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని చూసి చాలామంది తెలంగాణ వాళ్ళు, తెలంగాణ సభ్యులు, తెలంగాణ ప్రజలు కూడా హేళన చేసేవాళ్ళు. హేళన చేయడం తప్పు కూడా లేదు, ఎందుకంటే ఇది బూతుల కేంద్రంగా వర్ధిల్లింది. ఈ వైసీపీ అరాచకుల మూలంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2014-19 మధ్యలో ప్రతిపక్షంగా ఉండి అరాచకం చేశారు. 19-24 మధ్యలో అధికార పక్షంలో ఉండి అరాచకం చేశారు. అమ్మ బూతులు తిట్టారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని, బూతులే తిట్టారు. కొన్నిసార్లు లైవ్లో కూడా అవి వినిపించేది, అసెంబ్లీ లైవ్లో కూడా. దీని మూలంగా ఆంధ్ర ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అనమాట. వీళ్ళ మన ప్రజాప్రతినిధులని చివరికి విసిగిపోయి తోలు తీశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. తోలు తీసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సభకు కూడా రాకుండా మొహం చాటేశాడు, భయపడిపోయాడు ఆయన. ఇప్పుడు 11 మంది సభ్యులే ఉన్నారు, ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తే గుడలు తీసేస్తారేమో అధికార పార్టీ వాళ్ళు అని చెప్పి ఆయన అసలు మానేశాడు. ఇప్పుడు సభ ప్రశాంతంగా జరుగుతుంది. ఏపీలో అసెంబ్లీ ప్రశాంతంగా సమావేశాలు జరుగుతున్నాయి, సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. కానీ తెలంగాణ అసెంబ్లీలో మాత్రం మంటలు మండుతున్నాయి. సీన్ రివర్స్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట అప్పటికే ఇప్పటికీ. Like, share and subscribe to Rajaniti channel.